వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా, రాహుల్ రాసిచ్చిన బాండ్ పేపర్లు ఏమయ్యాయో, 800 రోజులైన ఒక్క హామీకి దిక్కులేదని విమర్శించారు. కనీసం ఈ బడ్జెట్ నైనా వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా రూపొందించారు. 4000 పెన్షన్, మహిళలకు నెలకు 2500 ఇచ్చే హామీలను అమలు చేసేలా ఈ బడ్జెట్ లో నిధులు పొందుపరచాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ ను అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యను తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని, పంటల బీమా ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా ₹4,000 పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు అవ్వాతాతలకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండ్రు. కానీ మీరు డిసెంబర్లోనే గెలిచిన మరుసటి నెలలోనే ₹4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 27-28 నెలలు పూర్తయితున్నా 4,000 పెన్షన్ రాలేదు. బీడీ కార్మికులకు గాని, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, గీత చేనేత కార్మికులకు అందరికీ కూడా వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చే విధంగా 26వ తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్ లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తాం, జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళల ఓట్లేయించుకున్నారు. ఇప్పటిదాకా మహిళలకు నెలకు 2,500 ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. తక్షణమే ఈ బడ్జెట్ లో నెలకు 2,500 మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పోయిన బడ్జెట్ లో చెప్పారు. మళ్లీ కొత్త బడ్జెట్ వస్తుంది కానీ ఇప్పటికీ ఆత్మీయ భరోసా కూలీలకు అందింది లేదు. అంటే మీ బడ్జెట్ కూడా ఒక విలువ లేకుండా చేసినారు. బడ్జెట్ లో చెప్పిన పంటల బీమా రాలేదు, బడ్జెట్ లో చెప్పిన ఆత్మీయ భరోసా రాలేదు. యువత కోసం బడ్జెట్ లో గొప్పగా స్పీచ్లు కొట్టిండ్రు, బల్లలు దర్శిండ్రు అసెంబ్లీలో. కానీ ఇంతవరకు రాజీవ్ యువ వికాసం అమలు కాలేదు. ఏ ఒక్క యువతి యువకులకు ₹1 సహాయం చేయలేదు. అంటే బడ్జెట్ లో చెప్పిన రాజీవ్ యువ వికాసము రాలేదు, ఆత్మీయ భరోసా అందలేదు, పంటల బీమా అందలేదు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా రియలిస్టిక్ బడ్జెట్ రూపొందించండి. వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ రూపొందించండి. బడ్జెట్ లో 4,000 పెన్షన్ ఇవ్వాలని, మహిళలందరికీ నెలకు 2,500 ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా నిధులు పొందుపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.